హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ ఊరగాయ అండ్ రొయ్యల ఊరగాయ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే 1 kg స్కిన్లెస్ చికెన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్లో ప్యాన్ హీట్ ఎక్కాక ఆ చికెన్ని దీంట్లోకి వేసుకుందాం. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు, ఒక 2 టీ స్పూన్ల పసుపు వేసుకొని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. పసుపు ఎందుకంటే చికెన్లో ఉన్న స్మెల్ మొత్తం పోతుంది. సో ఇది ఆయిల్లో కంటే ముందు ఒక ఖాళీ ప్యాన్లో వేసుకొని వాటర్ అంతా ఇంకే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది. చూస్తున్నారుగా, ఇలా చికెన్ అనేది బాగా డ్రై అవ్వాలి. ఇలా డ్రై అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పౌడర్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇలా అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ లెక్కన ఒక ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మంచి అరోమా అనేది వస్తుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ చేసుకొని చల్లార్చి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో వేరుశనగ నూనె వేసుకోవాలి. మనం ఊరగాయకి వేరుశనగ నూనె వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది, నిలువ అనేది కూడా ఉంటుంది చికెన్ అనేది. సో ఇది బాగా హీట్ ఎక్కాలి. ఈలోపు మనం నిమ్మకాయలు ఒక 10 నుంచి 11 నిమ్మకాయల వరకు కట్ చేసుకొని దాని జ్యూస్ తీసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చికెన్ని అందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఒక 5 to 6 minutesలో ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసుకోకుండా మనం మామూలుగానే వేయించుకున్నాం కాబట్టి. సో ఇది ఆయిల్లో 5 to 6 minutes వేగితే చాలు. ఇందాక వేయించుకున్న పప్పు దినుసులు మొత్తం చల్లార్చాక ఇలా మిక్సీకి పట్టుకోవాలి. ఈలోపు మా వాడు వచ్చేసాడు. అమ్మని బాగా ఇబ్బంది పెడుతున్నారు, నేను తీస్తాను జ్యూస్ అని. ఇలా బాగా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ మనం రొయ్యలకి కూడా చేయాలి. యాక్చువల్లీ మేమేమిటంటే రొయ్యలు ఇంట్లో ఉన్నాయి, సో ఒకే ప్రాసెస్లో 2 అయిపోతాయి కదా అని చెప్పి చేస్తున్నాం. మీరు కనుక రొయ్యలు కానీ తెచ్చి పెట్టుకుంటే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అన్నా వాడుకోవచ్చు. లేదు అంటే సేమ్ చికెన్కి చేసిన ప్రాసెస్సే, కొంచెం పసుపు వేసి బాగా దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి. నేను రొయ్యలైతే ఇంట్లో ఉన్న రొయ్యలతోనే చేస్తున్నాను. మేము రొయ్యలు తెచ్చిన వెంటనే ఇలా చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము.
సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రొయ్యలు తీసి ఇలా ఫ్రై చేసుకొని ఆవకాయ చేసుకోవచ్చు, లేదా కర్రీ కూడా చేసుకోవచ్చు. సో రొయ్యలు కూడా డీప్ ఫ్రై అయిపోయాయి. అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని రెండిటికి కలిపి 2 గరిటెలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అదే ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన వెంటనే ఒక 10 నుంచి 12 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది బాగా కలర్ చేంజ్ అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేద్దాం. ఇప్పుడు మా వాడు చేస్తాడు చూడండి. ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న పౌడర్ మొత్తం రెండిటికి సరిసమంగా వేసుకోవాలి. కారం మనకి రుచికి సరిపడా, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము 2 స్పూన్స్ వేసుకున్నాము. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. బాగా ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక కాచి చల్లార్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆయిల్లో వేసి వేయించుకున్నది, అది కూడా 2 హాఫ్స్గా రెండిట్లో వేసుకోవాలి. బాగా కష్టపడిపోతున్నాడు మా వాడైతే. అస్సలు ఇవ్వట్లేదు అమ్మకి, ఇవి కలుపుతాను. తర్వాత ఇందాక తీసుకున్నాం కదా లెమన్ జ్యూస్, అది కూడా 2 హాఫ్స్గా కొంచెం చికెన్ పికెల్లో కొంచెం ప్రాన్స్ పికెల్లో వేసుకోవాలి. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ప్రతి ఒక్కరికి ఇష్టం. సేమ్ ప్రాసెస్ మనం ఫిష్కి కూడా చేసుకోవచ్చు. నేను త్వరలోనే ఫిష్ ఊరగాయ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ఇంకా ఎలాంటి ఊరగాయ ఏమన్నా కావాలి, రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి. ఏం చేస్తున్నావు? వినిపించలేదు. అవునా? ఎమ్మి నువ్వే చేసావా? అమ్మమ్మ ఏం చేయలేదా? మొత్తం నువ్వే చేసావా?
సరిపోయింది. మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి. ఉప్పు కనుక కొంచెం తక్కువ అయితే కొంచెం వేసుకోండి. అంతేనండి, చికెన్ ఊరగాయ, ప్రాన్స్ ఊరగాయ రెడీ అయిపోయింది. సో మీరు సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. మీకోసం